డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఫిట్టర్ సెకండ్ ఇయర్ సెమిస్టర్ 3 మాడ్యూల్ 1కు సంబంధించిన అసెంబ్లీ చాప్టర్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకుందాం. అయితే ఈ చాప్టర్లో ఇది రెండవ వీడియో. దీనికన్నా ముందు ఒక వీడియో చేయబడింది. దాంట్లో 1వ ప్రశ్న నుంచి 40వ ప్రశ్న వరకు మనము ప్రశ్నల జవాబులు నేర్చుకున్నాం. ఇప్పుడు మనము ఇక్కడ 41వ ప్రశ్న నుంచి ప్రశ్నల జవాబులు నేర్చుకుందాం. దీనికన్నా ముందు ఉన్నటువంటి వీడియోను మీరు చూడండి. సీరియల్గా ఈ రెండో వీడియోను చూడండి. నేరుగా దీన్ని ఓపెన్ చేసి ఉంటే మీరు ముందుగా మొదటి వీడియోను చూడండి. తద్వారా మీకు ఈ చాప్టర్కు సంబంధించిన అన్ని ప్రశ్నలను చూడగలిగిన వారు అవుతారు. ఇందులో మొత్తము ఈ చాప్టర్లో 165 ప్రశ్నలు ఉన్నాయి. మీకు తుది పరీక్షలకు, ఐటీఐ తుది పరీక్షలకు ఇవే ప్రశ్నల్లోంచే మనకు ప్రశ్నాపత్రము ఇవ్వబడడం జరుగుతుంది. అన్ని సెమిస్టర్లలో అంటే సెమిస్టర్ 3, సెమిస్టర్ 4లో ఉండే అన్ని చాప్టర్స్ నుంచి ఫిట్టర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. కాబట్టి మీరు ఈ యొక్క ప్రశ్నలను మీరు పునశ్చరణ చేసుకోవడం ద్వారా, మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గుర్తుపెట్టుకోవడం ద్వారా మీరు మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయరాదు అని చెప్పి మరొకసారి చెప్తున్నాను. మనం ఇప్పుడు ప్రశ్నలు మరియు జవాబుల్లోకి వెళ్దాం. 41వ ప్రశ్న, విచ్ కీ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఫిట్టింగ్ ఆన్ ట్యాపర్డ్ షాఫ్ట్స్? ట్యాపర్డ్ అంటే ఏంటి? మనకు ట్యాపరింగ్ అండ్ ట్యాపర్గా ఉండడం అంటే కొంత వాలుగా ఉండడం. ట్యాపర్ అంటే వాలుగా ఉండడము. ట్యాపర్డ్ షాఫ్ట్ అనమాట. అంటే షాఫ్ట్ అక్కడ ఎలా ఉంది? వాలుగా ఉంది. విచ్ కీ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఫిట్టింగ్ ఆన్ ట్యాపర్డ్ షాఫ్ట్స్? ట్యాపర్డ్గా అంటే ఏటవాలుగా ఉన్నటువంటి షాఫ్ట్లలో మనము ఏ రకమైన కీని ఉపయోగిస్తాము అని అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చిన 4 సమాధానాలు చూద్దాం. ఏ ఫెదర్ కీ, బి గిబ్ హెడ్ కీ, సి వుడ్ రఫ్ కీ, డి ఫ్లాట్ శాడిల్ కీ. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పిండే దాని ప్రకారము ట్యాపర్డ్ షాఫ్ట్ అంటే ఏటవాలుగా ఉన్నటువంటి షాఫ్ట్లలో ఉపయోగించే కీ ఏదిరా అంటే వుడ్ రఫ్ కీ. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వుడ్ రఫ్ కీ, వుడ్ రఫ్ కీ, వుడ్ రఫ్ కీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వేర్ ద సర్క్యులర్ ట్యాపర్ కీ ఈజ్ యూజ్డ్? వేర్ ద సర్క్యులర్ ట్యాపర్ కీ ఏం చెప్తున్నారు? సర్క్యులర్ ట్యాపర్ కీని అంటే వృత్తాకారము, సర్క్యులర్ అంటే మనకు వృత్తం కదా, వృత్తాకార ట్యాపర్ కీని మనము ఎక్కడ ఉపయోగిస్తాము అని అడుగుతున్నారు. ఏ లైట్ డ్యూటీ ట్రాన్స్మిషన్ అంటే మనము ట్రాన్స్మిట్ చేసేది తక్కువ అంటే హెవీ డ్యూటీ కాదు, లైట్ డ్యూటీ అనమాట. లైట్ డ్యూటీ అంటే తక్కువ సామర్థ్యం కలిగిన చోట. బి డైరెక్షనల్ రొటేషన్ అంటే రెండు వైపులా తిరిగేదానికి అంటే రొటేషన్, ఫ్రంట్ అంటే ఫార్వర్డ్ అండ్ రివర్స్, క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్, ఫార్వర్డ్ లేదా రివర్స్ లేదా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. బై డైరెక్షనల్ రొటేషన్, బై డైరెక్షన్ అంటే రెండు వైపులా తిరిగేది. సి లెంతీ షాఫ్ట్, షాఫ్ట్ పొడవుగా ఉన్నటువంటి చోట. డి ట్యాపర్డ్ షాఫ్ట్, ట్యాపర్డ్ షాఫ్ట్, ట్యాపర్డ్ షాఫ్ట్కు అంటే ఏటవాలుగా ఉన్నటువంటి షాఫ్ట్. ఇక్కడ ట్యాపర్డ్ షాఫ్ట్ అనేది మనము వుడ్ రఫ్ కీలో ఉపయోగిస్తాము. ట్యాపర్డ్ షాఫ్ట్కి మనము వుడ్ రఫ్ కీ, దీనికన్నా ముందు 41వ ప్రశ్నలోనే మనం చెప్పుకున్నాం దాన్ని, వుడ్ రఫ్ కీని ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? సర్క్యులర్ ట్యాపర్ కీ అని చెప్తున్నారు. ఈ సర్క్యులర్ ట్యాపర్ కీని ఎక్కడ ఉపయోగిస్తారంటే లైట్ డ్యూటీ ట్రాన్స్మిషన్. లైట్ డ్యూటీ ట్రాన్స్మిషన్ అంటే తక్కువ సామర్థ్యం కలిగినటువంటి పనులను చేసే చోట ఈ యొక్క సర్క్యులర్ ట్యాపర్ కీని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ద ప్లెయిన్ బేరింగ్స్ ఆర్ కెప్ట్ ఇన్ ఏ పొజిషన్ వితౌట్ అలవింగ్ దెమ్ టు రొటేట్ అలాంగ్ విత్ ద షాఫ్ట్? ఏం చెప్తున్నారు? హౌ ద ప్లెయిన్ బేరింగ్, ప్లెయిన్ బేరింగ్ అంటే సాధారణ బేరింగ్
ఆర్ కెప్ట్ ఇన్ ఏ పొజిషన్, ఒకే పొజిషన్లో అంటే ఒక చోట అలాగే ఉంచడం. వితౌట్ అలవింగ్ దెమ్ టు రొటేట్ అలాంగ్ విత్ ద షాఫ్ట్, షాఫ్ట్తో పాటుగా బేరింగ్స్ అంటే ప్లెయిన్ బేరింగ్ షాఫ్ట్తో పాటుగా తిరగకుండా దాన్ని అదే విధంగా ఒకే పొజిషన్లో మనము ఎలా ఉంచగలము. మామూలుగా ఏం చెప్తున్నారు, రోటార్ తిరిగినప్పుడు షాఫ్ట్ తిరిగినప్పుడు ఆ షాఫ్ట్తో పాటు బేరింగ్స్ కూడా తిరుగుతాయి. అలా తిరగకుండా దాన్ని అలాగే ఉంచి కేవలము షాఫ్ట్ మాత్రమే తిరిగేటట్లు మనము ఏ విధంగా చేయవచ్చు అని అంటున్నారు. అంటే ఆ బేరింగ్స్కు ఏం చేస్తాం మనం, బై క్లాంప్స్ అంటే క్లాంప్స్ ద్వారా దాన్ని ఫిట్ చేయడం ద్వారానా, బి బై బోల్ట్ అండ్ నట్ దాన్ని బోల్ట్ నట్టుతో ఫిట్ చేయడం ద్వారానా, అంటే దాన్ని ఒకే పొజిషన్లో మనము ఎలా ఉంచగలము, క్లాంపులు వేసి బిగించడం ద్వారా ఒకే పొజిషన్లో ఉంచగలమా, లేదా బోల్ట్ నట్టు ద్వారా ఫిట్ చేయడం వలననా, లేదా బై కీ అండ్ స్క్రూస్ అంటే కీ మరియు స్క్రూ అన్నమాట. స్క్రూస్ ద్వారా మనము మరల ద్వారా దాన్ని కీ అంటే మనము స్క్రూ అంటే కీ లేదా మర ద్వారా దాన్ని బిగించి పెట్టడమా, లేదా ఆప్షన్ డి బై లాకింగ్ డివైస్ అంటే ఆ డివైస్ను మనము లాక్ చేయడం ద్వారానా. దీనికి సరైన సమాధానం ఏమిట్రా అంటే బై కీ ఆర్ స్క్రూస్. దానికి కీ ఏర్పాటు చేయడం ద్వారా కానీ లేదా స్క్రూ ద్వారా బిగించడం ద్వారా మనము ఆ ప్లెయిన్ బేరింగ్ అనేది ఒకే పొజిషన్లో ఉంచుతాము. షాఫ్ట్ తిరిగినప్పుడు కూడా ఆ బేరింగ్ షాఫ్ట్తో పాటు తిరగదు, షాఫ్ట్ తిరుగుతుంటుంది, బేరింగ్ అలాగే నిశ్చలముగా ఉంటుంది ఒకే పొజిషన్లో. ఆర్ కెప్ట్ ఇన్ ఏ పొజిషన్ వితౌట్ అలవింగ్ దెమ్ టు రొటేట్ అలాంగ్ విత్ ద షాఫ్ట్ అన్నమాట. దీనికి కరెక్ట్ సమాధానం ఏమిటంటే బై కీ ఆర్ స్క్రూస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు, ఈ బొమ్మలో ఉన్నటువంటి కీ ఏమిటి అని అడుగుతున్నారు. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద కీ, ఇక్కడ చూపించేటటువంటి కీ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు రెండు రకాలుగా చూపించారు. ఇది కీ, వాస్తవమైన కీ అంటే ఇది లోపల ఉంది కదా చిన్నగా, దాన్నే మనము కీ అంటాం. ఈ కీని మనము ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. అయితే ఇక్కడ ఎక్కడ కీ ఇన్సర్ట్ అయిందని చూపించేదానికి ఇక్కడ చూపిస్తున్నారు. అక్కడ చూడండి, గమనించారా మీరు, ఆ పార్టులో కీ ఉందన్నమాట. ఇక్కడ ఇదొకటి భాగము, ఇదొకటి భాగము. ఈ యొక్క షాఫ్ట్ను ఈ రోటార్కు కనెక్ట్ చేసేదానికి ఇక్కడ తిరిగే భాగం పుల్లీకి కనెక్ట్ చేసేదానికి మనము ఇక్కడ ఒక కటింగ్ ఉంటుంది. దీని లోపల ఒక చిన్నటి మనము కీని ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఈ పార్టుకు ఈ పార్టుకు ఇది సంధానకర్తగా వ్యవహరిస్తుంది. దీనికి రెండిటికి ఇది ఎలా ఉంటుందంటే ఈ పార్టులోంచి ఇలా వస్తుంది, ఈ పార్ట్లోంచి ఇలా వస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ రెండిటికి జాయింట్గా అది సంధానకర్తగా వ్యవహరించి రొటేట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ చూపించినటువంటి కీ పేరేమిటి అని అడుగుతున్నారు. ఫ్లాట్ శాడిల్ కీ, ఏ. 2 ట్యాపర్ సంక్ కీ, సి ప్యారలల్ సంక్ కీ, డి హాలో శాడిల్ కీ. అయితే ఇక్కడ మనకు ఏ విధంగా చూపిస్తున్నారు, ఇందాకే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది స్ట్రైట్గా పోతా ఉంది, అంటే ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంది. ఇది స్ట్రైట్గా మనము దీని లోపలికి ఇన్సర్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. సో దీన్ని ఏమంటామంటే మనము ఫ్లాట్ శాడిల్ కీ అని అంటాము. ఫ్లాట్ శాడిల్ కీ అని అంటాము. ఈ బొమ్మలో చూపించినటువంటి కీ పేరేమిటి అంటే ఫ్లాట్ శాడిల్ కీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద కీ, ఇక్కడ ఇంకొక కీని చూపిస్తున్నారు, దీని పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కీ మనకు తెలుసు. ఆ కీకి ఏమైంది, ఇక్కడ మోట్లో ఉబ్బెత్తుగా వచ్చింది కదా, ఇక్కడ గమనించండి ఉబ్బెత్తుగా వచ్చింది. ఇది ఫ్లాట్ కీ కాదు ఇది. ఎందుకని, స్టార్టింగ్లో ఇది ఉబ్బెత్తుగా ఉంది. ఈ పార్ట్ చూడండి మీరు స్పష్టంగా ఉబ్బెత్తుగా ఉందన్నమాట. సో దీన్ని మనం ఏమంటాము అంటే, దీనికి ఏం ఆప్షన్లు ఇచ్చారంటే ఏ సంక్ కీ, బి ఫెదర్ కీ, సి గిబ్ హెడ్ కీ, డి వుడ్ రఫ్ కీ. దీనికి సరైన సమాధానం ఏమిటంటే గిబ్ హెడ్ కీ. హెడ్ అంటే ఏంటి, తల. గిబ్ హెడ్ అంటే ఇదే అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ముందు పక్క కొంచెము హైట్గా ఉంది ఇక్కడ పార్ట్ అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా, అంటే అక్కడ తల లాంటి భాగం అనమాట. దాన్నే మనం ఏమంటామంటే గిబ్ హెడ్ కీ. గిబ్ హెడ్ కీ.
ఇక్కడ చూపించినటువంటి కీ పేరు ఏమిటి అంటే గిబ్ హెడ్ కీ. స్పష్టంగా గమనించండి, ఎందుకంటే దానికి ముందు పక్క ఒక హెడ్ లాగా ఉందన్నమాట. సో దాన్ని ఏమంటామంటే గిబ్ హెడ్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఫైల్ ఫర్ లాక్ రిపేర్ అండ్ ఫైలింగ్ హార్డ్ నాచెస్ ఇన్ కేస్? వాట్ ఈస్ ద ఫైల్ ఫర్ లాక్ రిపేర్? ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు? లాక్ రిపేర్ చేసేదానికి వాట్ ఈస్ ద ఫైల్ ఫర్ లాక్ రిపేర్ అండ్ ఫైలింగ్ హార్డ్ నాచెస్ ఇన్ కీస్. హార్డ్ నాచెస్ని ఫైలింగ్ చేసేదానికి మరియు లాక్ని రిపేర్ చేసేదానికి ఏ ఫైల్ను ఉపయోగిస్తాము అని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? లాక్ను రిపేర్ చేసేదానికి మరియు హార్డ్ నాచెస్ను, కీస్లో ఉన్నటువంటి హార్డ్ నాచెస్ని ఫైలింగ్ చేసేదానికి ఏ ఫైల్ను ఉపయోగిస్తారు అని చెప్పి అడుగుతున్నారు. ఏ పిల్లర్ ఫైల్, బి ఫ్లెక్సిబుల్ ఫైల్, సి వార్డింగ్ ఫైల్, డి స్విస్ ప్యాటర్న్ ఫైల్. అయితే ఇక్కడ అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఏమిట్రా అంటే వార్డింగ్ ఫైల్. వాట్ ఈస్ ద ఫైల్ ఫర్ లాక్ రిపేర్ అండ్ ఫైలింగ్ హార్డ్ నాచెస్ ఇన్ కీస్? దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే వార్డింగ్ ఫైల్. వార్డింగ్ ఫైల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్క్రూ? ఇక్కడ ఒక స్క్రూని చూపించారు బొమ్మలో. ఈ స్క్రూ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్లు ఏమిచ్చారో మనం ఇప్పుడు గమనిద్దాం. గ్రబ్ స్క్రూ, బి డ్రైవర్ స్క్రూ, సి సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూ, డి థ్రెడ్ కటింగ్ స్క్రూ. ఇక్కడ ఏమడుగుతున్నారు? థ్రెడ్ కటింగ్ స్క్రూనా, లేకపోతే సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూనా, లేకపోతే డ్రైవర్ స్క్రూనా, గ్రబ్ స్క్రూనా అంటున్నారు. ఇక్కడ ఈ యొక్క స్క్రూని మీరు గమనిస్తే ఈ బయట పక్కకంతా వచ్చేసింది ఇది. సో ఇది ఏం జరుగుతూ ఉంది దీనివల్ల అంటే మనకు అక్కడ తేడా ఏం జరుగుతుందంటే ఇది డ్రైవర్ స్క్రూ. అంటే డ్రైవర్ స్క్రూ అంటే ఏమిటి? మనము డైరెక్ట్గా చిన్న చిన్న వాటిల్లో నేరుగా పెట్టి దీన్ని తీసుకెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ మీరు గమనించండి, పార్ట్ గమనించండి. ఇది ఎలా ఉంది అంటే మనము డ్రైవర్ స్క్రూ అంటే పెట్టి నేరుగా తిప్పేస్తామన్నమాట. పెట్టి నేరుగా తిప్పేస్తాం. అందుకనే దీన్ని మనం ఏమంటామంటే డ్రైవర్ స్క్రూ అని అంటాము. డ్రైవర్ స్క్రూ అని అంటాము. ఈ బొమ్మలో చూపించినటువంటి స్క్రూ పేరు ఏమంటే డ్రైవర్ స్క్రూ. డ్రైవర్ స్క్రూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ లాక్ వాషర్? లాక్ వాషర్ యొక్క ఉపయోగం ఏమిటి? లాక్ వాషర్ అనే పేరు మీరు వినే ఉంటారు. లాక్ నట్ వాషర్స్ అని కూడా అంటుంటారు. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ లాక్ వాషర్? లాక్ వాషర్ యొక్క ఉపయోగం ఏమిటి? దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఏ ప్రొవైడ్ ఇంక్రీజ్డ్ బేరింగ్ సర్ఫేస్. ఇది బేరింగ్ సర్ఫేస్ను ఎక్కువగా ప్రొవైడ్ చేస్తుంది, అందిస్తుంది. బి ప్రివెంట్ ద డ్యామేజ్ టు ద సర్ఫేస్. ఉపరితలం పైన ఎటువంటి డ్యామేజ్ జరగకుండా నివారిస్తుంది. డిస్ట్రిబ్యూట్ ఈవెన్ ప్రెజర్ ఆన్ వర్కింగ్ సర్ఫేస్. అంటే వర్కింగ్ సర్ఫేస్ పైన ప్రెజర్ను ఒకే చోట ఉంచకుండా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. అంటే పంపిణీ చేస్తుంది. అంటే ఒకే చోట ఈవెన్ ప్రెజర్ అంటే ఒకే భాగంలో ఎక్కువ ఒత్తిడి గురి కాకుండా అది సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఏది? లాక్ వాషర్ అనేది. డి ప్రివెంట్ బోల్ట్ ఆర్ నట్ ఫ్రమ్ లూజనింగ్ అండర్ వైబ్రేషన్. మనకందరికీ తెలుసు లాక్ వాషర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఏదైనా మనము అది రన్నింగ్ మెషిన్లో వర్క్ చేసేటప్పుడు ఆ బోల్ట్ కానీ నట్ కానీ లూజ్ అయిపోయే ప్రమాదం ఉంది. ఏంటి లాక్ వాషర్ అంటే? మీరు గమనించినారో లేదో నాకు తెలియదు. లాక్ వాషర్ అంటే మీకు ఐడియా ఉందనే అనుకుంటున్నాను నేను. ఇది ఇలా ఉంటుంది. చివరిలో ఇక్కడ మనము దీంట్లో మళ్ళీ ఒకటి ఇలా ఇక్కడికి లాక్ చేసేస్తాం దీన్ని. మీరు ఎక్కడ సాధారణంగా దీన్ని ముందు అంటే ఇప్పుడు కాదు కానీ చాలా వెహికల్స్కు ఈ యొక్క లాక్ వాషర్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఒకవేళ ఇక్కడి దాకా ఈ బోల్ట్ అనేది లూజ్ అయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇంకా బయటికి పోలేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక లాక్ వాషర్ను మనము పెట్టేసి ఉంటాం అన్నమాట. సో మనము దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏదిరా అంటే ప్రివెంట్
ప్రివెంట్ బోల్ట్ ఆర్ నట్ ఫ్రమ్ లూజనింగ్ అండర్ వైబ్రేషన్. దీనికి సరైన సమాధానం, లాక్ వాషర్కు సరైన సమాధానం ఏమిటి అంటే ప్రివెంట్ బోల్ట్ ఆర్ నట్ ఫ్రమ్ లూజనింగ్ అండర్ వైబ్రేషన్. ఏదైనా వైబ్రేషన్ జరిగినా కూడా అక్కడ బోల్టు నట్టు లూజ్ కాకుండా అది నిరోధిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్క్రూ డ్రైవర్? ఈ పటంలో చూపించిండే దాని యొక్క స్క్రూ డ్రైవర్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ స్క్రూ డ్రైవర్ చూపిస్తున్నారు, ఏంటి ఈ స్క్రూ డ్రైవర్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఏమేమి ఇచ్చారు? ఆఫ్సెట్ స్క్రూ డ్రైవర్, బి ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్, సి స్టాండర్డ్ స్క్రూ డ్రైవర్, డి హెవీ డ్యూటీ స్క్రూ డ్రైవర్. ఇది హెవీ డ్యూటీ కాదు, స్టాండర్డ్ కాదు, ఫిలిప్స్ కాదు. ఇది ఏం స్క్రూ డ్రైవర్ రా అంటే ఆఫ్సెట్ స్క్రూ డ్రైవర్. ఆఫ్సెట్ స్క్రూ డ్రైవర్. ఇది స్క్రూ డ్రైవర్ లాగా మీకు అసలు కనపడదు, కానీ ఇది ఎందుకంటే సహజంగా మనము ఉపయోగించాం పెద్దగా ఇది ఎక్కడా కూడా. మనం స్క్రూ డ్రైవర్లు అంటే మామూలుగా చూసేటివే ఎక్కువగా మనకు అవగాహన ఉంటాయి. కానీ ఇది ఈ స్క్రూ డ్రైవర్ పేరు ఏమిటి అంటే ఆఫ్సెట్ స్క్రూ డ్రైవర్. ఆఫ్సెట్ స్క్రూ డ్రైవర్. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ లాకింగ్ డివైస్? ఇక్కడ లాకింగ్ డివైస్ ఉంది. ఈ లాకింగ్ డివైస్ యొక్క పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఇది లాకింగ్ డివైస్. ఇక్కడ చూడండి, ఎక్కడ పెట్టారు? ఆ బోల్ట్ లోపల పెట్టి అక్కడ టైట్ చేస్తున్నారు. అది మామూలుగా పక్కన ఇలా ఉంటుంది. దాంట్లోనే ఇలా ఇంకొక మోడల్ కూడా ఇక్కడ చూపించారు. ఇక్కడ లాకింగ్ డివైజే. ఆ లాకింగ్ డివైస్ పేరు ఏమిటి అంటున్నారు. ఏ ట్యాబ్ వాచర్, బి లాకింగ్ ప్లేట్, సి లాక్ వాచర్, డి స్ప్రింగ్ వాచర్. దీనికి సరైన సమాధానం ఏంటిదిరా అంటే స్ప్రింగ్ వాచర్. దీన్ని మనం ఏమంటామంటే స్ప్రింగ్ వాచర్ అని అంటాము. ఇది స్ప్రింగ్ లాగా ఉంది కదా ఇక్కడ. అయితే ఇది వాచరే, కానీ ఇక్కడ ఏమైంది, ఈ మధ్యలో సన్న బ్రేక్ ఉంది కదా. అయితే ఇది ఏం చేస్తుందంటే ఈ యొక్క బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ని పెట్టి తిప్పిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క పార్ట్లో అది లాక్ అయిపోతుంది అనమాట. దాన్నే మనం ఏమంటామంటే స్ప్రింగ్ వాచర్ అని అంటాం. ఈ గ్యాప్ కూడా రెండు సెట్ అయిపోయి టైట్గా కూర్చుండిపోతుంటుంది. ఇది కూడా అంతే. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే స్ప్రింగ్ వాచర్ అని పిలుస్తాము. దీని పేరు ఏమిటి అంటే స్ప్రింగ్ వాషర్. స్ప్రింగ్ వాషర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ గిబ్ హెడెడ్ కీ? ఇందాక మనం ఒకటి చూసాం, గిబ్ హెడెడ్ కీ అనేది. గిబ్ హెడ్ కీ అనేది ఒకటి చూసాం. ఎలా ఉంది ఆ గిబ్ హెడ్ కీ? కీ ఇలా ఉంటే ఇక్కడ మొదట్లో ఇక్కడ ఒక హెడ్ లాగా తలలాగా ఒకటి ఉందన్నమాట. దీన్ని మనము గిబ్ హెడ్ కీ అని చెప్పి చెప్పుకున్నాం. సో ఇక్కడ మనము ఈ గిబ్ హెడ్ కీ యొక్క అడ్వాంటేజ్ ఏమిటి అని అడుగుతున్నారు. ఏ యూజ్డ్ ఫర్ ట్యాపర్డ్ ఫిట్టింగ్స్. ట్యాపర్డ్ ఫిట్టింగ్స్ కోసం ఉపయోగిస్తారా? బి కెన్ బి విత్డ్రాన్ ఈజీలీ. దీన్ని సులభంగా మనము బయటికి తీయవచ్చా? సి ప్రొవైడ్స్ యూనిడైరెక్షనల్ టార్క్. రెండు వైపులా ఇది తిరిగేదానికి ఉపయోగపడుతుందా? అంటే ఏమంటాం మనం దాన్ని, ఫార్వర్డ్ అండ్ రివర్స్. డి గుడ్ ఇన్ హై స్పీడ్ అప్లికేషన్. ఎక్కువ వేగంతో తిరిగే చోట ఇది బాగా ఉపయోగపడుతుందా? అయితే అక్కడ గిబ్ హెడ్ మనము ఎందుకు ఉపయోగిస్తాం గిబ్ హెడ్ కీనంటే కెన్ బి విత్డ్రాన్ ఈజీలీ. దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము బయటికి సులభంగా తీసేయవచ్చు. మిగిలిన కీలు అయితే ఏం చేయాలి, దాన్ని సపరేట్గా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉపయోగించి దాన్ని బయటికి తీయాల్సి వస్తుంది. అయితే ఇది ఏంటంటే గిబ్ హెడ్ ఉంది అంటే దానికి ఆల్రెడీ తల ఉంది, దాన్ని పట్టుకొని మనము బయటికి సులభంగా తీయవచ్చు అనమాట. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏమి గిబ్ హెడెడ్ కీలో అంటే కెన్ బి విత్డ్రాన్ ఈజీలీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఫైల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫినిషింగ్ షార్ప్ కార్నర్స్? ఏం చెప్తున్నారు ఇక్కడ, పదునైన మూలలు ఉన్నటువంటి చోట ఫినిషింగ్ చేసేదానికి ఏ రకమైన ఫైలు వాడతాము? పదునైన మూలలు అంటే ఇప్పుడు ఎడ్జెస్ అనమాట. ఆ ఎడ్జెస్లో కార్నర్స్లో ఏముంటుంది, అది షార్ప్గా ఉంటే మనకు తగిలినప్పుడు అది గాయం చేసే ప్రమాదము ఉంది. కాబట్టి అటువంటి షార్ప్డ్ కార్నర్స్ ఏదైనా ఉంటే వాటిని మనము
ఫినిషింగ్ చేసి ఆ దానికి ఉన్న షార్ప్నెస్ను మనము తగ్గిస్తాం. ఏదైనా షీట్ ఉంది, షీట్ కోసుకుంటే ఏమవుతుంది, తెగిపోతుంది, విపరీతంగా మనకు రక్తం అనేది కారుతుంది. సో అటువంటి షార్ప్డ్ కార్నర్స్ను ఫినిషింగ్ చేసేదానికి మనము ఏ ఫైల్ ఉపయోగిస్తాము అని అడుగుతున్నారు. ఏ పిల్లర్ ఫైల్, బి రిఫ్లర్ ఫైల్, సి బ్యారెట్ ఫైల్, డి వార్డింగ్ ఫైల్. ఈ కార్నర్స్ను ఫినిషింగ్ చేసేదానికి, షార్ప్ కార్నర్స్ను ఫినిషింగ్ చేసేదానికి ఉపయోగించే ఫైల్ పేరు ఏది అంటే బ్యారెట్ ఫైల్. గుర్తుపెట్టుకోండి, బ్యారెట్ ఫైల్. బ్యారెట్ ఫైల్ షార్ప్ కార్నర్స్ను ఫినిషింగ్ చేసేదానికి ఉపయోగించే ఫైల్ బ్యారెట్ ఫైల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఫైల్? ఇక్కడ ఒక ఫైల్ చూపిస్తూ ఉన్నారు. ఈ ఫైల్ యొక్క పేరేమిటి అని అడుగుతున్నారు. ఈ ఫైల్ యొక్క పేరేమిటి అని అడుగుతున్నారు. ఏ టింకర్స్ ఫైల్, బి క్రాసింగ్ ఫైల్, సి స్విస్ ప్యాటర్న్ ఫైల్, డి డ్రెడ్ నాట్ ఫైల్. దీనికి సరైన సమాధానం ఏమిటంటే ఈ బొమ్మలో చూపించిన దానికి ఈ ఫైల్ చూపించారు కదా, ఈ ఫైల్ పేరేమిటి అంటే టింకర్స్ ఫైల్. మీరు ఎక్కడైనా గమనించి ఉంటారో ఉండరో నాకు తెలియదు, అయితే దీన్ని చక్కగా గుర్తుపెట్టుకోవడమే మీకు తెలిసిన ఏకైక మార్గము. దీన్ని ఏమని పిలుస్తారు అంటే టింకర్స్ ఫైల్ అని పిలుస్తారు. టింకర్స్ ఫైల్. టింకర్స్ ఫైల్. ఈ బొమ్మలో చూపించిన ఫైల్ పేరేమిటి అంటే టింకర్స్ ఫైల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద వర్క్ పీస్ టు కన్ఫర్మ్ ద షేప్? ఏమడుగుతున్నారు ఇక్కడ? ఏ డివైజ్ను ఉపయోగించి వర్క్ పీస్ను చెక్ చేసి దాని యొక్క షేపును అంటే ఆకారాన్ని మనము కన్ఫర్మ్ చేస్తాము, నిర్ధారిస్తాము అని అడుగుతున్నారు. ఆకారాన్ని నిర్ధారించడానికి మనము వర్క్ పీస్ను, ఆ యొక్క వర్క్ పీస్ అంటే మనం ఏదైతే అక్కడ దేని మీద అయితే పని చేసామో దాన్ని మనము వర్క్ పీస్ అంటాం. ఆ ఆకారాన్ని, దాని యొక్క ఆకారాన్ని నిర్ధారించడానికి మనము ఏ పరికరంను ఉపయోగించి తనిఖీ చేస్తాము అని అడుగుతున్నారు. ఏ ప్రొఫైల్ గేజ్, బి స్నాప్ గేజ్, సి క్యాలిపర్ గేజ్, డి ప్రోగ్రెసివ్ గేజ్. షేపును కనుక్కుండేదానికి మనము ఉపయోగించే గేజ్ ఏదిరా అంటే ప్రొఫైల్ గేజ్. ఆప్షన్ ఏ ప్రొఫైల్ గేజ్. విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద వర్క్ పీస్ టు కన్ఫర్మ్ ద షేప్? దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ప్రొఫైల్ గేజ్. ప్రొఫైల్ గేజ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఫీలర్ గేజ్? ఫీలర్ గేజ్ యొక్క పర్పస్, దాన్ని ఏ ఉద్దేశంతో ఉపయోగిస్తారు? ఫీలర్ గేజ్ని ఎందుకు ఉపయోగిస్తారు? దాని యొక్క ఉద్దేశము, ఆవశ్యకత, ప్రయోజనము ఏమిటి? ఏ చెక్ ద డెప్త్ ఆఫ్ డ్రిల్డ్ హోల్. రంధ్రము ఎంత లోతు పడింది అని చెక్ చేసేదానికి ఫీలర్ గేజ్ను ఉపయోగిస్తారా? బి చెక్ ద పిచ్ ఆఫ్ స్క్రూ థ్రెడ్. అక్కడ స్క్రూ థ్రెడ్ యొక్క పిచ్ను కొలిచేదానికి ఫీలర్ గేజ్ను ఉపయోగిస్తారా? సి చెక్ ద రేడియస్ ఆఫ్ వర్క్ పీస్. వర్క్ పీస్లో ఉన్నటువంటి రేడియస్ను మెజర్ చేసేదానికి, చెక్ చేసేదానికి ఉపయోగిస్తారా? డి చెక్ ద గ్యాప్ బిట్వీన్ మేటింగ్ పార్ట్స్. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, ఇదే చాప్టర్లో మనకు మొదటి వీడియో పార్ట్ 1లో మనం దీన్ని చెప్పుకున్నాం. ఫీలర్ గేజ్ ఏం పని చేస్తుందంటే రెండు మేటింగ్ పార్ట్స్ అంటే రెండు దగ్గరగా ఉన్నటువంటి పార్ట్స్ మధ్య ఉన్న గ్యాప్ను చెక్ చేసేదానికి మనము ఫీలర్ గేజ్ని ఉపయోగిస్తాము. ఆప్షన్ డి. మేటింగ్ పార్ట్స్ అంటే రెండు దగ్గరగా అతుక్కొని ఉంటాయి అన్నమాట. అటువంటి దాని మధ్య ఎంత గ్యాప్ ఉంది, జనరల్గా ఇది ఆటోమొబైల్ సెక్షన్లో ఎక్కువగా మనం ఫీలర్ గేజ్లు అనేటివి చూస్తూ ఉంటాం. సో మీరు ఎక్కడైనా వర్క్షాప్లో చూసారంటే, ఆటోమొబైల్ వర్క్షాప్లో చూసారంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫీలర్ గేజ్ ఉంటుంది. ట్యాపెట్ దగ్గర వాళ్ళు చెక్ చేస్తుంటుంటారు, ట్యాపెట్ క్లియరెన్స్ను చెక్ చేస్తూ ఉంటారు ఫీలర్ గేజ్ని పెట్టి ఎంత గ్యాప్ ఉంది అనేది. గ్యాప్ అనేది కరెక్ట్గా చెక్ చేసి దాన్ని ఏదైనా అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఫీలర్ గేజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే చెక్ ద గ్యాప్ బిట్వీన్ ద మేటింగ్ పార్ట్స్. చెక్ ద గ్యాప్ బిట్వీన్ ద మేటింగ్ పార్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ గేజ్? ఇక్కడ చూపించినటువంటి గేజ్ పేరు ఏమిటి అంటున్నారు. మీరు చూసే ఉంటారు నాకు తెలిసి సహజంగా. దీన్ని సరే మనము పార్ట్స్ ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఏ డ్రిల్ గేజ్, బి సెంటర్ గేజ్, సి ప్రొఫైల్ గేజ్, డి స్టాండర్డ్ వైర్ గేజ్. ఇది దేనికి ఉపయోగిస్తారు అంటే వైర్ను కొలిచేదానికి ఉపయోగిస్తారు. ఎలక్ట్రీషియన్ వాళ్ళు దీన్ని ఉపయోగిస్తారు, ఫిట్టర్ వాళ్ళు కూడా దీన్ని ఉపయోగిస్తారు. దీని పేరు ఏమంటే ఎస్డబ్ల్యూజీ. ఏమిటి ఎస్డబ్ల్యూజీ అంటే స్టాండర్డ్ వైర్ గేజ్. స్టాండర్డ్ వైర్ గేజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ గేజ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద అవుట్ సైడ్ డయామీటర్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ షాఫ్ట్? సిలిండ్రికల్ షాఫ్ట్ యొక్క బయట డయామీటర్ను కొలిచేదానికి మనము ఏ గేజ్ని ఉపయోగిస్తాము? సిలిండ్రికల్ షాఫ్ట్ అంటే, సిలిండ్రికల్ అంటే ఎలా ఉంటుంది? అది సిలిండ్రికల్ షాఫ్ట్ అంటే ఇలా ఉండేదాన్నే మనము సిలిండ్రికల్ షాఫ్ట్ అంటాం. దీన్నే మనము సిలిండ్రికల్ అంటే స్తూపాకారంలో ఉంటుందన్నమాట. సిలిండ్రికల్ షాఫ్ట్ అంటే వేరే ఏదో అనుకోవద్దండి, కన్ఫ్యూజ్ కావద్దండి. డయామీటర్ అంటే ఏంటి? ఈ బయట పక్క ఉండేదాన్నే మనము డయామీటర్ అంటాం, అవుట్ సైడ్ డయామీటర్. దీనికి కొలిచేదానికి మనము ఏ గేజ్ను ఉపయోగిస్తాము అని అడుగుతున్నారు. ఏ ప్లగ్ గేజ్, బి ప్లెయిన్ రింగ్ గేజ్, సి ట్యాపర్ రింగ్ గేజ్, డి ప్రోగ్రెసివ్ ప్లగ్ గేజ్. అయితే సిలిండ్రికల్ షాఫ్ట్ యొక్క అవుట్ సైడ్ డయామీటర్ను చెక్ చేసేదానికి మనము ఏ గేజ్ను ఉపయోగిస్తాము అంటే ప్లెయిన్ రింగ్ గేజ్. ప్లెయిన్ రింగ్ గేజ్. ప్లెయిన్ రింగ్ గేజ్. Which gauge is used to check the outside diameter of a cylindrical shaft? దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ప్లెయిన్ రింగ్ గేజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ జాయినింగ్ ద స్లిప్ గేజెస్ టుగెదర్ ఫర్ బిల్డింగ్ అప్ సైజెస్? రెండు స్లిప్ గేజెస్ను కలిపి టుగెదర్, స్లిప్ గేజెస్ టుగెదర్ దాని సైజును పెంచేదానికి, బిల్డింగ్ అప్ సైజెస్ అంటే పరిమాణాలను పెంచేదానికి మనము రెండు స్లిప్ గేజెస్ని జాయిన్ చేస్తాము. ఈ చర్యను ఏమంటాము? ఈ చర్యను అంటే స్లిప్ గేజెస్ను జాయిన్ చేసే చర్యను మనము ఏమంటాం? స్లిప్ గేజెస్ మనము ఎందుకు జాయిన్ చేయాలి అంటే దాని సైజెస్ను పెంచేదానికోసము. టుగెదర్ ఫర్ బిల్డింగ్ అప్ సైజెస్, సైజులను పెంచేదానికి మనము స్లిప్ గేజెస్ని ఒక చోట కలుపుతాము. ఆ చర్యను మనం ఏమంటాం? వాట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ జాయినింగ్ ద స్లిప్ గేజెస్ టుగెదర్ ఫర్ బిల్డింగ్ అప్ సైజెస్? ఏ గ్లేజింగ్, బి పిన్నింగ్, సి లోడింగ్, డి వ్రింగింగ్. దీనికి సరైన సమాధానం ఏమిట్రా అంటే వ్రింగింగ్. ఏమంటాం దీన్ని? వ్రింగింగ్ అని అంటాము. వ్రింగింగ్. వ్రింగింగ్. WRINGING. వ్రింగింగ్. ఏంటి, దేన్ని పిలుస్తారు వ్రింగింగ్ అని అంటే స్లిప్ గేజెస్ని కలిపి అంటే పక్కపక్కన పెట్టి దాని యొక్క సైజును పెంచే, ఆ రెండింటిని జాయిన్ చేసి వాటి సైజును పెంచే చర్యనే మనం ఏమంటామంటే వ్రింగింగ్ అని అంటాము. వ్రింగింగ్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ సైన్ బార్? సైన్ బార్ తయారు చేసేదానికి, సైన్ బార్ను తయారు చేసేదానికి ఏ పదార్థాన్ని ఉపయోగిస్తాము? ఏ ఇన్వార్ స్టీల్, బి హై స్పీడ్ స్టీల్, సి హై కార్బన్ స్టీల్, డి స్టెబిలైజ్డ్ క్రోమియం స్టీల్. సైన్ బార్ను తయారు చేసేదానికి ఏ పదార్థాన్ని ఉపయోగిస్తాము? వాట్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ద సైన్ బార్? దీనికి కరెక్ట్ సమాధానం ఏమిటి అంటే స్టెబిలైజ్డ్ క్రోమియం స్టీల్. స్టెబిలైజ్డ్ క్రోమియం స్టీల్. స్టెబిలైజ్డ్ క్రోమియం స్టీల్. 60వ ప్రశ్న. హౌ ద లెంత్ ఆఫ్ సైన్ బార్ ఈజ్ స్పెసిఫైడ్? సైన్ బార్ యొక్క లెంత్ అంటే పొడవును మనము ఏ విధంగా స్పెసిఫై చేస్తాం? అంటే స్పెసిఫై చేయడం అంటే ఏ విధంగా చూపిస్తాం, ఏ విధంగా నిర్దేశిస్తాం? హౌ ద లెంత్ ఆఫ్ సైన్ బార్ ఈజ్ స్పెసిఫైడ్? ఏ డిస్టెన్స్ బిట్వీన్ outer point of roller, B distance between inner point of roller, C distance between center point of rollers,
డి డిస్టెన్స్ బిట్వీన్ ద ఎడ్జెస్ ఆఫ్ సైన్ బార్. ఏం చెప్తున్నారు? సైన్ బార్ యొక్క పొడవును మీరు ఎలా నిర్దేశిస్తారు అంటే అవుటర్ పాయింట్, రోలర్ యొక్క అవుటర్ పాయింట్, డిస్టెన్స్ బిట్వీన్ అవుటర్ పాయింట్ ఆఫ్ రోలర్ అంటే ఆ పక్క నుంచి ఈ మధ్య దూరం అంటే అవుటర్ పాయింట్స్ మధ్య ఉండే దూరమా, డిస్టెన్స్ బిట్వీన్ ఇన్నర్ పాయింట్స్ ఆఫ్ రోలర్, రోలర్లో ఇన్నర్ పాయింట్స్ మధ్య ఉండే దూరమా, సి డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ పాయింట్స్ ఆఫ్ ద రోలర్స్, రోలర్లు మధ్య ఉండేటువంటి సెంటర్ పాయింట్ అంటే కేంద్ర బిందువు మధ్య ఉండే దూరమా, డిస్టెన్స్ బిట్వీన్ ద ఎడ్జెస్ ఆఫ్ ద సైన్ బార్, సైన్ బార్ యొక్క అంచుల మధ్య ఉండేటువంటి దూరమా. దీనికి కరెక్ట్ సమాధానం ఏమిరా అంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ పాయింట్ ఆఫ్ రోలర్స్, రోలర్ల మధ్య కేంద్ర బిందువు మధ్య గల దూరాన్నే మనము సైన్ బార్ లెంత్గా స్పెసిఫై చేస్తాము. హౌ ద లెంత్ ఆఫ్ సైన్ బార్ ఈజ్ స్పెసిఫైడ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ పాయింట్ ఆఫ్ రోలర్స్, డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ పాయింట్ ఆఫ్ రోలర్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఫార్మ్స్ ద హైపోటెనస్ ఆఫ్ ద ట్రయాంగిల్ వైల్ చెకింగ్ విత్ సైన్ బార్. సైన్ బార్తో తనిఖీ చేస్తున్నప్పుడు, సైన్ బార్తో తనిఖీ చేస్తున్నప్పుడు త్రిభుజంలోని అంటే ట్రయాంగిల్ త్రిభుజంలోని హైపోటెనస్ ఏం చేస్తుంది అంటే విచ్ వన్ ఫార్మ్స్ ద అంటే త్రిభుజంలోని హైపోటెనస్గా ఏది ఏర్పడుతుంది, విచ్ వన్ ఫార్మ్స్ ద హైపోటెనస్, ఏది హైపోటెనస్గా ఫామ్ అవుతుంది ఆఫ్ ద ట్రయాంగిల్ వైల్ చెకింగ్ విత్ సైన్ బార్. సైన్ బార్తో చెక్ చేసేటప్పుడు ట్రయాంగిల్లో ఏది హైపోటెనస్గా ఫామ్ అవుతుంది? ఏ సర్ఫేస్ ప్లేట్, బి సైన్ బార్ విడ్త్, సి సైన్ బార్ లెంత్, డి స్లిప్ గేజెస్ హైట్. దీనికి సరైన సమాధానం ఏమిటంటే సైన్ బార్ లెంత్. సైన్ బార్ యొక్క పొడవు అక్కడ హైపోటెనస్గా ఏర్పడుతుంది, హైపోటెనస్గా ఏర్పడుతుంది. హైపోటెనస్గా ఏది ఏర్పడుతుంది? సైన్ బార్ లెంత్ అవుతుంది. విచ్ వన్ ఫార్మ్స్ ద హైపోటెనస్ ఆఫ్ ద ట్రయాంగిల్ వైల్ చెకింగ్ విత్ సైన్ బార్. దానికి సరైన సమాధానం ఏమిటి అంటే సైన్ బార్ లెంత్, సైన్ బార్ లెంత్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎక్సెసివ్ అప్లికేషన్ ఆఫ్ అబ్రేసివ్ కాంపౌండ్ ఇన్ ల్యాపింగ్ ఆపరేషన్? ఏం చెప్తున్నారు? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎక్సెసివ్ అప్లికేషన్ ఆఫ్ అబ్రేసివ్ కాంపౌండ్ ఇన్ ల్యాపింగ్ ఆపరేషన్. ల్యాపింగ్ ఆపరేషన్లో రాపిడి సమ్మేళనం వలన అధిక అప్లికేషన్ యొక్క ప్రభావం ఏమిటి అని అడుగుతున్నారు. ల్యాపింగ్ అప్లికేషన్లో రాపిడి సమ్మేళనం వలన అంటే అబ్రేసివ్ కాంపౌండ్ అన్నమాట. రాపిడి సమ్మేళనం వలన ఏర్పడే ఎక్సెసివ్ ఎఫెక్ట్ ఆఫ్ అంటే దానివల్ల అధికంగా ఏర్పడుతుంది ఎక్సెసివ్ అప్లికేషన్. ఆ ఎక్సెసివ్ అప్లికేషన్ యొక్క ప్రభావం ఏమిటి అని అడుగుతున్నారు. ఏ డెవలపింగ్ ఇన్యాక్యురసీస్ అంటే అక్కడ అది ఏం జరుగుతుంది? సరైన యాక్యురసీ ఏంటి? ఖచ్చితత్వాన్ని ఉండడం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ విధంగా చేయడం వల్ల ఎక్సెసివ్ అప్లికేషన్ వల్ల ఇన్యాక్యురసీస్ అనేటివి డెవలప్ అవుతాయి, అంటే సమంగా ఉండవన్నమాట, ఖచ్చితత్వం అనేది ఉండదు. బి బ్రైట్ స్పాట్స్ విల్ బి విజిబుల్. అక్కడ మనకు మచ్చలు అనేటివి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అబ్స్ట్రాక్ట్ కాంపోనెంట్ మూవ్మెంట్, ఈ కాంపోనెంట్ అనేది మూవ్ కాకుండా అడ్డగించబడుతుంది. డి ల్యాపింగ్ కాంపౌండ్ విల్ బి స్టిక్కీ, అంటే ఆ ల్యాపింగ్ కాంపౌండ్ అనేది అతుక్కుంటూ ఉంటుంది, అతుక్కుపోతుంది. స్టిక్కీ అంటే అతుక్కోవడం. సో దీనికి ఇవన్నీ కాదు, కానీ సరైన సమాధానం ఏదిరా అంటే డెవలపింగ్ ఇన్యాక్యురసీస్, అంటే ఖచ్చితత్వాన్ని అక్కడ కోల్పోతుంది. డెవలపింగ్ ఇన్యాక్యురసీస్ అంటే యాక్యురసీ అంటే ఖచ్చితత్వాన్ని యాక్యురసీ అంటాం, ఇన్యాక్యురసీ అంటే ఖచ్చితత్వము లేకపోవడం అన్నమాట. సో అక్కడ ఏం జరుగుతుందంటే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎక్సెసివ్ అప్లికేషన్ ఆఫ్ అబ్రేసివ్, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అబ్రేసివ్ కాంపౌండ్ అంటే ఏం జరుగుతుంది? అరగదీయాల్సినంత కాకుండా ఎక్కువ అరగదీసినప్పుడు ఏం చర్య జరుగుతుంది అని దీని అర్థం. సరిగ్గా అర్థం చేసుకోండి. ల్యాపింగ్ ఆపరేషన్లో మనము అరగదీయవలసిన దానికన్నా ఎక్కువ శాతం అరగదీస్తే ఎక్సెసివ్ అప్లికేషన్ ఆఫ్ అబ్రేసివ్ కాంపౌండ్, అప్పుడు అక్కడ ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎక్సెసివ్ అప్లికేషన్ ఆఫ్ అబ్రేసివ్ కాంపౌండ్ ఇన్ ల్యాపింగ్ ఆపరేషన్?
దీనికి సరైన సమాధానం ఏమంటే డెవలపింగ్ ఇన్యాక్యురసీస్. ఏమవుతుంది, మనం ఒక చోట ఎక్కువ రుద్ది ఒక చోట తక్కువ రుద్దితే ఏమవుతుంది, అప్ అండ్ డౌన్ అనేది వస్తుంది కదా, యూనిఫామ్గా ఉండదు కదా, అది సమంగా ఉండదు కదా, దాన్నే మనము డెవలపింగ్ ఇన్యాక్యురసీస్ అని చెప్పి అన్నామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ కాజ్డ్ ఇఫ్ ద ల్యాప్ ఈజ్ హార్డర్ దాన్ ద వర్క్ పీస్? మనం చేస్తున్నటువంటి వర్క్ పీస్ కన్నా ల్యాప్ కనుక ఇంకా దృఢంగా ఉంటే అప్పుడు ఏమవుతుంది? వాట్ ఈజ్ ద కాజ్డ్ ఇఫ్ ద ల్యాప్ ఈజ్ హార్డర్ దాన్ ద వర్క్ పీస్? ఏ, వర్క్ పీస్ విల్ కట్ ద ల్యాప్, అప్పుడు ఆ వర్క్ పీస్ అనేది ల్యాప్ను కట్ చేసేస్తుందా? బి, యాక్యురసీ కెనాట్ బి అప్టైన్డ్, మనము ఖచ్చితత్వాన్ని పొందలేమా? సి, ల్యాప్ విల్ కట్ ద వర్క్ పీస్, అప్పుడు ల్యాప్ అనేది వర్క్ పీస్ను కట్ చేస్తుందా? ఏలో ఏమంటున్నారు, వర్క్ పీస్ ల్యాప్ను కట్ చేస్తుందా అంటున్నారు, ఇక్కడేమంటున్నారు, ల్యాప్ వర్క్ పీస్ను కట్ చేస్తుందా అంటున్నారు. డి, ల్యాపింగ్ ఆపరేషన్ లీవ్స్ హై స్పాట్స్, అంటే ల్యాపింగ్ ఆపరేషన్ జరిగిన తర్వాత అక్కడ ఎక్కువ స్పాట్స్ అనేటివి, అంటే హై స్పాట్స్ అంటే ఎక్కువ అన్ఈక్వాలిటీ అనేది, స్పాట్స్ అనేటివి ఏర్పడతాయి, హై స్పాట్స్ అనేటివి ఏర్పడతాయా అని చెప్పి అంటున్నారు. అయితే ల్యాప్ ఈజ్ హార్డర్ దాన్ ద వర్క్ పీస్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే వర్క్ పీస్ విల్ కట్ ద ల్యాప్, వర్క్ పీస్ విల్ కట్ ద ల్యాప్. వర్క్ పీస్ అనేది ఇక్కడ ల్యాప్ కనుక వర్క్ పీస్ కన్నా ఎక్కువ హార్డర్గా ఉంటే ఏం జరుగుతుందంటే వర్క్ పీస్ విల్ కట్ ద ల్యాప్, వర్క్ పీస్ విల్ కట్ ద ల్యాప్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ స్మాల్ డయామీటర్ ల్యాప్స్? తక్కువ వ్యాసం కలిగిన ల్యాప్స్ను తయారు చేసేదానికి మనము ఏ మెటీరియల్ను, ఏ పదార్థాన్ని ఉపయోగిస్తాము? ఏ, క్యాస్ట్ ఐరన్, బి, అల్యూమినియం, సి, బ్రాంజ్ ఆర్ జింక్, డి, కాపర్ ఆర్ బ్రాస్. తక్కువ వ్యాసం కలిగిన ల్యాప్స్ను తయారు చేసేదానికి ఏ పదార్థాన్ని ఉపయోగిస్తాము అంటే కాపర్ ఆర్ బ్రాస్, కాపర్ లేదా ఇత్తడి, అంటే రాగి లేదా ఇత్తడి, కాపర్ ఆర్ బ్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సర్ఫేస్ టెక్స్చర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్? ఇక్కడ సర్ఫేస్ టెక్స్చర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అని ఒక బొమ్మను ఇక్కడ చూపించారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సర్ఫేస్ టెక్స్చర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్? ఈ బొమ్మలో చూపించిన దాని యొక్క సర్ఫేస్ టెక్స్చర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ యొక్క పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారంటే డయల్ టెస్ట్ ఇండికేటర్, ఇది డయల్ టెస్ట్ ఇండికేటరా, ఎలక్ట్రికల్ సర్ఫేస్ ఇండికేటరా, ఎలక్ట్రానిక్ సర్ఫేస్ ఇండికేటరా, మెకానికల్ సర్ఫేస్ ఇండికేటరా? ఇక్కడ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్ కానీ డయల్ టెస్ట్ కానీ ఇక్కడ మనకి ఎక్కడ ఏమీ కనిపించట్లేదు. ఇది ఏమిట్రా అంటే మెకానికల్ సర్ఫేస్ ఇండికేటర్, మెకానికల్ సర్ఫేస్ ఇండికేటర్. ఎందుకంటే దీంట్లో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కానీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కానీ లేదా డయల్ టెస్ట్ ఇండికేటర్ కానీ మనకి ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తామంటే మెకానికల్ సర్ఫేస్ ఇండికేటర్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వై మాన్యువల్ స్ట్రోకింగ్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ లాంగ్ క్వాంటిటీస్ ఇన్ హోనింగ్ ఆపరేషన్? హోనింగ్ ఆపరేషన్లో లార్జ్ క్వాంటిటీస్ అంటే పెద్ద మొత్తంలో, లార్జ్ క్వాంటిటీస్ అంటే పెద్ద మొత్తంలో తయారు చేసేటప్పుడు మనము హోనింగ్ ఆపరేషన్లో ఎందుకు మాన్యువల్ స్ట్రోకింగ్ని ప్రిఫర్ చేస్తాము? మాన్యువల్ స్ట్రోకింగ్ అంటే చేతితో మనము గట్టిగా కొట్టడం, చేత్తో అంటే మన చేతితో కొట్టడం అని కాదు, మన చేయిని ఉపయోగించి హ్యామరింగ్ చేసే టైపుని అనమాట దాన్ని. వై మాన్యువల్ స్ట్రోకింగ్? మాన్యువల్ స్ట్రోకింగ్ అంటే మిషన్ స్ట్రోకింగ్ కాకుండా వై మాన్యువల్ స్ట్రోకింగ్ ఈజ్ ప్రిఫర్డ్? మనము చేతి ద్వారా ఆ యొక్క ఆపరేషన్ను నిర్వహిస్తాం. వై మాన్యువల్ స్ట్రోకింగ్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ లార్జ్ క్వాంటిటీస్ ఇన్ హోనింగ్ ఆపరేషన్? హోనింగ్ ఆపరేషన్లో పెద్ద మొత్తంలో తయారు చేసేటప్పుడు ఎందుకు మనం మాన్యువల్ స్ట్రోకింగ్ ఉపయోగిస్తాం? వై మాన్యువల్ స్ట్రోకింగ్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ లార్జ్ క్వాంటిటీస్ ఇన్ హోనింగ్ ఆపరేషన్? ఏ, టు రెడ్యూస్ కాస్ట్, ఖర్చు తగ్గించడానిక. బి, టు రెడ్యూస్ టైం, సమయాన్ని తగ్గించేదానిక. సి, టు కీప్ క్లోజ్ టాలరెన్స్, అంటే టాలరెన్స్ అంటే ఏంటి, మనకు ఎక్కువ మనం ఏదైతే దానికోసం కేటాయించామో ఇంత ఉండాలి సైజ్ అని, ఆ సైజులో టాలరెన్స్ అనేది తక్కువగా, అంటే
క్లోజ్ టాలరెన్స్ అంటే చాలా కొన్నిసార్లు ప్లస్ ఆర్ మైనస్ కూడా లేకుండా చాలా దగ్గరగా కరెక్ట్ యాక్యురసీగా ఉండేదానికోసమా. టు రెడ్యూస్ మెయింటెనెన్స్ కాస్ట్. మెయింటెనెన్స్ కాస్ట్ అంటే నిర్వహణ వ్యయాన్ని తగ్గించేదానిక. దేనికోసము మనము మాన్యువల్ స్ట్రోకింగ్ అనేది ప్రిఫర్ చేస్తాము అంటే అక్కడ ఖర్చు తగ్గించేదానికో, టైం తగ్గించేదానికో, లేకపోతే మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గించేదానికో కాదు. టు కీప్ క్లోజ్ టాలరెన్స్. టు కీప్ క్లోజ్ టాలరెన్స్ అంటే నాణ్యత అనేది సక్రమంగా ఏర్పడేదానికి మనము అక్కడ మాన్యువల్ స్ట్రోకింగ్ని ఉపయోగిస్తాము, ప్రిఫర్ చేస్తాము. వై మాన్యువల్ స్ట్రోకింగ్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ లార్జ్ క్వాంటిటీస్ ఇన్ హోనింగ్ ఆపరేషన్. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే టు కీప్ క్లోజ్ టాలరెన్స్. టు కీప్ క్లోజ్ టాలరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హార్డనింగ్? హార్డనింగ్ అంటే ఏంటి? గట్టిగా చేసే చర్యనే మనము హార్డనింగ్ అని అంటాం. అయితే దాని యొక్క పర్పస్ ఏమిటి, అది ఎందుకు హార్డనింగ్ చేయాలి అని అడుగుతున్నారు. హార్డనింగ్ అంటే మనము గట్టిగా చేసే గట్టిపడేటట్లు చేయడాన్నే హార్డనింగ్ అని అంటాం. గట్టిపడేదానికి ఏం చేస్తాం మనము? రకరకాల చర్యలు ఉన్నాయి. హ్యామరింగ్ దగ్గర నుంచి చాలా చర్యలు చేయొచ్చు మనము. అన్నీలింగ్, హ్యామరింగ్, ఇవన్నీ కూడా దాంట్లో రకరకాలు ఉన్నాయి మళ్ళీ. సో అయితే అసలు హార్డనింగ్ చేయాల్సిన అవసరం ఏమిటి? ఏ, రీఫైన్ ద స్ట్రక్చర్ అంటే దాన్ని ఆ స్ట్రక్చర్ను శుద్ధి చేయడం లేదా మెరుగుపరచడం. బి, ఇంక్రీజ్ టఫ్నెస్ దాంట్లో కఠినత్వాన్ని పెంపొందించడం. ఇంక్రీజ్ కటింగ్ ఎబిలిటీ దాని యొక్క సామర్థ్యాన్ని అంటే కటింగ్ సామర్థ్యాన్ని మనము పెంచేదానికోసం హార్డనింగ్ చేస్తామా. డి, రిలీవ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ దాని లోపల ఉన్నటువంటి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తామా, రిలీవ్ చేయడం. సో ఇక్కడ అడిగిన వాటిల్లో హార్డనింగ్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆప్షన్ సి, ఇంక్రీజ్ కటింగ్ ఎబిలిటీ. దాన్ని ఎందుకు హార్డనింగ్ చేస్తాం మనము? ఇప్పుడు సిజర్స్ ఉన్నాయి అంటే కత్తెరలు లేదా కొడవళ్ళు ఉన్నాయి. ఏం చేస్తున్నాం? వాటిని మనము హ్యామరింగ్ చేసి దాన్ని హార్డనింగ్ చేస్తున్నాం. దాని ద్వారా ఏమవుతుంది? అది వేడి చేసి దాన్ని మనము ఒక షేప్ లెక్ తీసుకొస్తున్నాం. తద్వారా ఏమవుతుందంటే దాని యొక్క కటింగ్ సామర్థ్యాన్ని మనము పెంచుతున్నాం. కటింగ్ చేయడం అంటే ఏమిటి? కట్ చేయడం. ఆ కట్ చేయడం యొక్క సామర్థ్యాన్ని దానికి పెంచుతూ ఉన్నాం హార్డనింగ్ చేయడం ద్వారా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హార్డనింగ్ అంటే ఇంక్రీజ్ కటింగ్ ఎబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మెథడ్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ టు ఇంప్రూవ్ మెషనబిలిటీ అండ్ డక్టైలిటీ ఇన్ ద జాబ్? జాబ్ అంటే ఏంటి? ఇక్కడ ఉద్యోగం కాదు. మనము ఒక వర్క్ పీస్ ఉంటుంది కదా, దాన్నే మనము వర్క్ పీస్నే మనము జాబ్ అని అంటాం. విచ్ మెథడ్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ ఏ రకమైన హీట్ ట్రీట్మెంట్ పద్ధతిలో? హీట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? మనము వేడి చేయడాన్నే హీట్ ట్రీట్మెంట్ అని అంటాం. ఏ రకమైన హీట్ ట్రీట్మెంట్ పద్ధతిలో మనము జాబ్ యొక్క మెషనబిలిటీ అండ్ డక్టైలిటీని ఇంప్రూవ్ చేయగలము అని అడుగుతున్నారు. ఏ, అన్నీలింగ్, బి, హార్డనింగ్, సి, టెంపరింగ్, డి, నార్మలైజింగ్. ఏం చెప్తున్నారు? విచ్ మెథడ్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ టు ఇంప్రూవ్ మెషనబిలిటీ అండ్ డక్టైలిటీ ఆఫ్ ద జాబ్. మెషనబిలిటీ మరియు డక్టైలిటీ ఇంప్రూవ్ చేసేదానికి మనము ఏ హీట్ ట్రీట్మెంట్ పద్ధతిని ఉపయోగిస్తాము అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం ఏమిట్రా అంటే అన్నీలింగ్. అన్నీలింగ్ పద్ధతిలో మనము జాబ్ యొక్క మెషనబిలిటీ మరియు డక్టైలిటీని మెరుగుపరుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్లేమ్ హార్డనింగ్ ఇన్ ద హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్? హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ చేసే క్రమంలో మనకు ఫ్లేమ్ హార్డనింగ్ వల్ల జరిగే నష్టం ఏమిటి? డిసడ్వాంటేజ్ అంటాం. అంటే దానివల్ల ప్రతికూలత ఏముంటుంది? ఫ్లేమ్ హార్డనింగ్. ఫ్లేమ్ అంటే ఏంటి? ఫ్లేమ్ హార్డనింగ్ అంటే వేడి చేసి అంటే మంట పెట్టి మనము హార్డనింగ్ చేస్తే దానివల్ల జరిగే ప్రతికూలత ఏమిటి అని అడుగుతున్నారు. ఏ, మోర్ డిస్టార్షన్. మోర్ డిస్టార్షన్ అంటే అది సమంగా ఉండదన్నమాట, వంకర టింకరగా ఉంటుందన్నమాట. రూపం అనేది ఒక పద్ధతిగా రాదు. ఏ, లాంగ్ హార్డనింగ్ టైం. ఇది గట్టిపడే సమయము ఎక్కువగా తీసుకుంటుంది ఈ పద్ధతిలో. దేంట్లో? హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్లో. సి, స్మాల్ డెప్త్ ఆఫ్ హార్డనింగ్. అంటే ఈ హీట్ చేయడం వల్ల
కొంత భాగం మాత్రమే అక్కడ గట్టిపడుతుంది, మొత్తం భాగం గట్టిపడదు. ఎక్కడైతే మంట తగులుతుందో అక్కడ మాత్రమే అక్కడ హార్డన్ అవుతుంది మెటల్. లేదు డి, నాట్ సూటబుల్ ఫర్ స్మాల్ వర్క్ పీసెస్. ఇది చిన్న చిన్న వర్క్ పీసెస్కు సూటబుల్ కాదు, సరిపడదు అని చెబుతున్నారనమాట. ఎస్, దీనికి కరెక్ట్ సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ డి, నాట్ సూటబుల్ ఫర్ స్మాల్ వర్క్ పీసెస్. ఇది చిన్న చిన్న జాబ్స్కు, చిన్న చిన్న వర్క్ పీసెస్ తయారు చేసేదానికి ఈ యొక్క హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది సరిపోదు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మెథడ్ ఇన్ మెటాలిక్ కోటింగ్ డన్ బై రోలింగ్ ఆర్ డ్రాయింగ్ ద లేయర్స్ ఆఫ్ మెటల్ ఆన్ ద బేస్ మెటల్? ఏం చెప్తున్నారు? లోహపు పొరలో మెటల్ పొరలను రోలింగ్ లేదా డ్రాయింగ్ చేయడం ద్వారా మెటాలిక్ పూతలో మెటాలిక్ కోటింగ్ అంటున్నారు కదా. కోటింగ్ అంటే ఏమిటి? మెటాలిక్ పూత పద్ధతి పేరు ఏమిటి అంటున్నారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మెథడ్ ఇన్ మెటాలిక్ కోటింగ్ డన్ బై రోలింగ్? రోలింగ్ పద్ధతిలో చేసే మెటాలిక్ కోటింగ్ను ఏమని అంటాం? మెటాలిక్ రోలింగ్ ఆర్ డ్రాయింగ్ ద లేయర్స్ ఆఫ్ మెటల్ ఆన్ ద బేస్ మెటల్. బేస్ మెటల్ మీద మనం చేసే ఏదైతే ఉందో దాన్ని ఆ యొక్క మెటాలిక్ కోటింగ్ మెథడ్ని ఏమంటాం? స్ప్రేయింగ్ అంటే స్ప్రే చేస్తాం, గన్తో మనము స్ప్రే చేస్తాం. స్ప్రే చేయడం అంటే చల్లడం. బి, క్లాడింగ్. క్లాడింగ్ అంటే ఏమిటి? క్లాడింగ్ చేయడం. క్లాడింగ్ అనేది కూడా ఒక మెటాలిక్ కోటింగ్ మెథడ్ అనమాట, పుయ్యడం అనమాట క్లాడింగ్ అంటే. సో ఎనామిలింగ్. ఎనామిలింగ్ అంటే ఇన్సులేషన్ లాగా ఏర్పాటు చేయడం దానిపైన. డి, మోల్టెన్ మెటల్ బాత్ అంటే కరిగించిన మెటల్ని, మోల్టెన్ మెటల్ అంటే కరిగించిన మెటల్ను దానిపైన పోయడం. ఏ పద్ధతిలో మనము మెటాలిక్ కోటింగ్ని, ఏ మెథడ్ ద్వారా మనము, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మెథడ్ ఇన్ మెటాలిక్ కోటింగ్ డన్ బై రోలింగ్? రోలింగ్ మెథడ్లో మనము ఏ పద్ధతిలో మనము మెటల్ కోటింగ్ను చేస్తాము అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం ఏమంటే క్లాడింగ్. క్లాడింగ్ సరైన ఆన్సర్ ఏమిటిరా అంటే క్లాడింగ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ కీ యూజ్డ్ ఇఫ్ ద హబ్ ఆర్ పుల్లీ హ్యాజ్ ఏ యాక్సియల్లీ స్లైడ్ ఆన్ ద షాఫ్ట్ టు సమ్ డిస్టెన్స్? విచ్ టైప్ ఆఫ్ కీ, ఏ రకమైన కీని ఉపయోగిస్తాం? ఇఫ్ ద హబ్ ఆర్ పుల్లీ, హబ్ లేదా పుల్లీ హ్యాస్ టు యాక్సియల్లీ స్లైడ్. యాక్సియల్లీ స్లైడ్ అంటే కొంత భాగం పక్కకుంటే, అప్పుడు షాఫ్ట్లో ఆన్ ద షాఫ్ట్కు టు ద సమ్ డిస్టెన్స్ అంటే షాఫ్ట్లో కొద్ది భాగం పక్కగా ఉంటే, యాక్సియల్లీ సైడ్లో ఉంటే ఏ రకమైన కీని అక్కడ ఉపయోగిస్తాము? ఆ హబ్లో కానీ పుల్లీలో కానీ మనము ఏ రకమైన కీని ఉపయోగిస్తాం? ఏంటి అక్కడ కండిషన్ ఏంట్రా అంటే, ఆ షాఫ్ట్కి వచ్చేసి కొంత దూరంలో యాక్సియల్లీ సైడ్లో ఈ యొక్క హబ్బు లేదా పుల్లి ఉంటుందన్నమాట. అటువంటప్పుడు మనము ఏ రకమైన కీని ఉపయోగిస్తాము? ఏ, ఫెదర్ కీ. బి, ఫ్లాట్ శాడిల్ కీ. సి, సర్క్యులర్ టాపర్ కీ. డి, హాలో శాడిల్ కీ. ఇక్కడ ఏమడుగుతున్న ప్రశ్న అంటే, హబ్బు లేదా పుల్లి ఈ షాఫ్ట్కు కొంత దూరంలో ఉండి కదులుతున్నప్పుడు ఏ రకమైన కీని మనము ఉపయోగిస్తాం అక్కడ అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఫెదర్ కీ. ఫెదర్ కీ అనమాట. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఫెదర్ కీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ఫైల్? ఇక్కడ బొమ్మలో చూపించినటువంటి ఫైల్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. సో మీరు ఫైల్స్ మీద అవగాహన ఉంటే మీకు పేరు తెలిసిపోయి ఉంటుంది. ఏ, పిల్లర్ ఫైల్. బి, వార్డింగ్ ఫైల్. డి, డ్రెడ్ నాట్ ఫైల్. సి, డి, స్విస్ ప్యాటర్న్ ఫైల్. ఇది ఈ బొమ్మలో చూపించిండే యొక్క ఫైల్ పేరేమిట్రా అంటే వార్డింగ్ ఫైల్. ఇది వార్డింగ్ ఫైల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ నట్ ప్రొటెక్ట్ ద బోల్ట్ ఎండ్ థ్రెడ్ ఫ్రమ్ డ్యామేజెస్? విచ్ నట్, ఏ నట్టు బోల్ట్ ఎండ్ థ్రెడ్ దగ్గర డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది? అంటే ముగింపు చివరిలో
ఎండ్ థ్రెడ్ అంటే చివరలో థ్రెడ్ దగ్గర ఏ నట్టు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది? ఏ క్యాప్ నట్, బి క్యాజల్ నట్, సి స్లాటెడ్ నట్, డి నర్ల్డ్ నట్. ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఇక్కడ ఇది బోల్ట్, ఇక్కడ థ్రెడ్డింగ్ ఉంటుందని మనకు తెలుసు. ఈ థ్రెడ్డింగ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్డింగ్ ఉంటుంది. ఈ థ్రెడ్డింగ్లో మనకు ఈ చివరి భాగంలో ఎక్కడ చివరి భాగంలో అంటే ఎడ్జ్లో అనమాట. ఈ ఎడ్జ్లో ఉండేటువంటి థ్రెడ్ డ్యామేజ్ కాకుండా కాపాడే నట్టు ఏది అని అడుగుతున్నారు. ఏం నట్టు కాపాడుతుంది అక్కడ అంటే దానికి సరైన సమాధానం ఏమిటి అంటే క్యాప్ నట్. సరైన సమాధానము ఆప్షన్ ఏ క్యాప్ నట్ అనమాట. ఆ క్యాప్ నట్ అనేది ఆ ఎడ్జ్లో చివరగా ఉండేటువంటి థ్రెడ్ను డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. క్యాప్ నట్ అంటే క్యాప్ అంటే ఏమిటి? టోపీ లాంటిది. సో ఆ టోపీ లాంటిది ఉండడం వల్ల ఏమవుతుందంటే చివరగా ఉన్నటువంటి థ్రెడ్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. చివరగా ఉండే థ్రెడ్ డ్యామేజ్ అవుతే ఏమవుతుంది? థ్రెడ్ పోతే ఆ నట్టు బయటికి తీయాలా లేదా లోపలికి ఎక్కించాలా, టైట్ చేయాలంటే ఆ థ్రెడ్ అనేది కోల్పోతే అది సరిగా ఆ బోల్ట్ పని చేయదు. సో అటువంటి థ్రెడ్ను మనము చివరిలో ఉండే థ్రెడ్ను కాపాడేదానికి ఏ రకమైన నట్టును ఉపయోగిస్తామంటే క్యాప్ నట్టును ఉపయోగిస్తాము. క్యాప్ నట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ గ్రేడ్ స్లిప్ గేజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రిసిషన్ టూల్ రూమ్ అప్లికేషన్స్? ప్రిసిషన్ టూల్ రూమ్ అంటే ఏంటి? విలువైనటువంటి టూల్స్ ఉండే రూమ్నే మనము ప్రిసిషన్ టూల్ రూమ్ అని అంటాం. అయితే ఏది ఇక్కడ విచ్ గ్రేడ్ స్లిప్ గేజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రిసిషన్ టూల్ రూమ్ అప్లికేషన్స్? ప్రిసిషన్ టూల్ రూమ్లో ఉపయోగించే గ్రేడ్ స్లిప్ గేజ్ ఏదని అంటున్నారు. ఏ గ్రేడ్ 00, బి గ్రేడ్ 0, సి గ్రేడ్ 1, సి డి గ్రేడ్ 2. ఏది ఉపయోగిస్తారు అంటే అక్కడ గ్రేడ్ 1ను ఉపయోగిస్తారు. యాక్చువల్గా ప్రిసిషన్ టూల్ అంటేనే గ్రేడ్ 1 అని అర్థం. ప్రిసిషన్ అంటే అత్యంత విలువైనది, ప్రిసిషన్ అంటేనే విలువైనది అని అర్థం. సో అక్కడ గ్రేడ్ 1 టూల్నే మనము ఉపయోగిస్తాం. గ్రేడ్ 1 గేజ్ స్లిప్ను, గ్రేడ్ స్లిప్ గేజ్ను అక్కడ ఉపయోగిస్తాం. ఇక్కడ ప్రిసిషన్ టూల్ రూమ్ అప్లికేషన్లో. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ స్లిప్ గేజ్ బ్లాక్? స్లిప్ గేజ్ బ్లాక్ను తయారు చేసేదానికి ఏ పదార్థాన్ని ఉపయోగిస్తాము? ఏ మెటీరియల్తో మనము స్లిప్ గేజ్ బ్లాక్ను తయారు చేస్తారు? ఏ టూల్ స్టీల్, బి లో గ్రేడ్ స్టీల్, సి హై గ్రేడ్ స్టీల్ విత్ లో థర్మల్ ఎక్స్పాన్షన్, డి హై కార్బన్ స్టీల్. అయితే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే స్లిప్ గేజ్ బ్లాక్ను తయారు చేసేదానికి ఉపయోగించేటువంటి మెటీరియల్ ఏదిరా అంటే హై గ్రేడ్ స్టీల్ విత్ లో థర్మల్ ఎక్స్పాన్షన్. హై గ్రేడ్ స్టీలే, కాకపోతే లోపల లో థర్మల్ ఎక్స్పాన్షన్ ఉంటుందన్నమాట. అంటే వేడి ఉష్ణానికి అది త్వరగా ఇది కాకుండా లో థర్మల్ ఎక్స్పాన్షన్ యొక్క గుణాన్ని కలిగి ఉంటుంది. హై గ్రేడ్ స్టీల్ విత్ లో థర్మల్ ఎక్స్పాన్షన్. విచ్ ఆపరేషన్ ఆఫ్ ఫైన్ అబ్రేసివ్ పార్టికల్స్ ఆర్ యూజ్డ్? ఏం చెప్తున్నాడు? విచ్ ఆపరేషన్ ద ఫైన్ అబ్రేసివ్ పార్టికల్స్ ఆర్ యూజ్డ్? ఫైన్ అబ్రేసివ్ పార్టికల్స్ను ఏ ఆపరేషన్లో ఉపయోగిస్తాము? ఫైన్ అంటే మంచిగా ఉండేటువంటి, ఫైన్ అంటే గుడ్, మంచి, బాగా ఉండడం. మంచి అబ్రేసివ్ పార్టికల్స్ను ఏ ఆపరేషన్లో ఉపయోగిస్తారు? ఏ ఫైలింగ్, బి ల్యాపింగ్, సి స్క్రాపింగ్, డి పాలిషింగ్. దేంట్లో ఉపయోగిస్తారు దీన్ని అంటే ల్యాపింగ్లో ఉపయోగిస్తారు. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ బి ల్యాపింగ్. విచ్ ఆపరేషన్ ద ఫైన్ అబ్రేసివ్ పార్టికల్స్ ఆర్ యూజ్డ్? దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ల్యాపింగ్. ల్యాపింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నార్మలైజింగ్? నార్మలైజింగ్ యొక్క ఉద్దేశం ఏమిటి? నార్మలైజింగ్ అనే ప్రాసెస్ యొక్క ఉద్దేశము ఏమిటి? ఏ యాడ్ కటింగ్ ఎబిలిటీ, అంటే కటింగ్ సామర్థ్యాన్ని ఇంకొంత జోడించడమా? బి డెవలప్
హై హార్డ్నెస్ అంటే హార్డ్నెస్ అంటే ఏంటి, గట్టిపడడం, కఠినంగా తయారవడం. సో ఇంకా హై హార్డ్నెస్ను డెవలప్ చేసేదానిక అంటే అభివృద్ధి చేసేదానిక. సి ఇంక్రీజ్ వియర్ రెసిస్టెన్స్, దాంట్లో ఉండేటువంటి అంటే త్వరగా చినిగిపోకుండా అధిక నిరోధక శక్తిని పొందడమా, అంటే త్వరగా టియర్ కాకుండా. టియర్ అండ్ వియర్ అంటే ఏమిటి, టియర్ అండ్ వియర్ అంటే చినిగిపోవడం, అటువంటిది జరగకుండా కాపాడేదానిక. డి రిమూవ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, దాంట్లో ఉండేటువంటి స్ట్రెస్ స్ట్రెయిన్ను తొలగించడమా. దీనికి సరైన సమాధానం ఏమిటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నార్మలైజింగ్ అంటే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే రిమూవ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అంటే దాంట్లో ఏం స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటుంది సార్ అని మీరు అనొచ్చు. ఈ నార్మలైజింగ్లో ఏం చేస్తారంటే ఇది తట్టడం ద్వారా దాన్ని మనము నార్మలైజేషన్ పొజిషన్కి తీసుకొని వస్తాం అన్నమాట. దాంట్లో ఏదైనా స్ట్రెస్ అనేది ఎక్కడైనా గ్యాప్స్ ఇట్లాంటివి ఏదైనా ఉంటే దాన్ని మనము నార్మలైజ్ చేస్తాం. ఈ నార్మలైజింగ్ ప్రాసెస్లో మనము స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ను తొలగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్ట్రక్చర్ ఆఫ్ స్టీల్ కంటైన్ 0% కార్బన్. కింద చూపించిన నాలుగింటిలో దేంట్లో 0% కార్బన్ ఉంటుంది. ఏ ఫెర్రైట్ స్టీల్, బి పియర్లైట్, సి ఆస్టినైట్, డి సిమెంటైట్. దేంట్లో 0% కార్బన్ ఉంటుంది అని అడుగుతున్నారు. ఈ నాలుగింటిలో దేంట్లో 0% కార్బన్ ఉంటుంది అంటే ఈ ఉక్కు నిర్మాణంలో అంటే స్టీల్ నిర్మాణంలో దేంట్లో 0% కార్బన్ ఉంటుంది అంటే ఫెర్రైట్లో కార్బన్ ఏమీ ఉండదు, ఇది 0%గా ఉంటుంది. ఫెర్రైట్లో కార్బను 0%గా ఉంటుంది. 0% అంటే అసలు ఉండదు అని దాని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ సర్ఫేస్ హార్డనింగ్. ఇక్కడ సర్ఫేస్ హార్డనింగ్ జరుగుతూ ఉంది, అయితే అది ఏ మెథడ్. ఇక్కడ జరుగుతున్నటువంటి సర్ఫేస్ అంటే ఏంటి, ఉపరితలం ఇక్కడ హార్డనింగ్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మనము ఫ్లేమ్ మెథడ్ చూసాం, ఇది ఏ మెథడ్ అని అడుగుతున్నారు. ఇది ఏ మెథడ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు గమనించండి, ఇదేమో సర్ఫేస్ అంటే అది ఒక మెటల్ సర్ఫేస్. ఇక్కడ ఏంటి, దీనికి ఒక కాయిల్ లాగా చుట్టి ఉన్నారు, దానికి ఒక కాయిల్ లాగా చుట్టి ఉన్నారు. అయితే ఈ మెథడ్ని ఏమంటారు. ఏ నైట్రేడింగ్, బి కేస్ హార్డనింగ్, సి ఫ్లేమ్ హార్డనింగ్, డి ఇండక్షన్ హార్డనింగ్. ఇది ఏమిట్రా అంటే ఇండక్షన్ హార్డనింగ్. ఏంటి ఇండక్షన్ హార్డనింగ్, ఇక్కడ కాయిల్ చుట్టారు, దీనికి కాయిల్కు సప్లై ఇస్తారు. సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ కాయిల్ ద్వారా ఉష్ణము వెలువడుతుంది, అంటే అక్కడ ఇండక్షన్ ఏర్పడుతుంది. ఆ కాయిల్ ఏంటి, ఇప్పుడు మామూలుగా మనము ఎలక్ట్రిక్ స్టవ్స్ చూసాం. ఎలక్ట్రిక్ స్టవ్స్లో ఏమవుతుంది, కాయిల్ ఉంటుంది, దానికి సప్లై ఇస్తే అది ఏమవుతుంది, ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది ఉత్పత్తి చేసిన ఉష్ణం వలన ఆ స్టవ్ మీద పెట్టిండే పదార్థాలు వేడెక్కి అక్కడ అన్నం పెడితే అన్నమో, పప్పు పెడితే పప్పు, ఇంకోటి పెడితే అది వేడి చేస్తుంది. ఏదైనా కానీ అది అక్కడ ఇండక్షన్ను ఉత్పత్తి చేస్తుంది. అదే ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ కాయిల్ ఏదైతే మనము ఈ మెటల్కు చుట్టి ఉన్నామో ఈ కాయిల్ ఏం చేస్తుందిరా అంటే అక్కడ ఇండక్షన్ను ఉత్పత్తి చేస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే ఇండక్షన్ హార్డనింగ్ అని అంటాము. ఈ బొమ్మలో చూపించిండేది ఏమిట్రా అంటే ఇండక్షన్ హార్డనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ కీ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ హై టార్క్ ఆన్ బోత్ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్. ఏ కీని ఉపయోగించి మనము హై టార్క్ను పొందుతాము రెండు వైపులా, అంటే బోత్ డైరెక్షన్స్, అంటే ఫార్వర్డ్ డైరెక్షన్, రివర్స్ డైరెక్షన్, అది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ఎలా అయినా మనము అనవచ్చు. విచ్ టైప్ ఆఫ్ కీ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ హై టార్క్ అంటే ఎక్కువ టార్క్తో తిరగాలి మరియు రెండు వైపులా కూడా అది రొటేషను జరగాలి. దేంట్లో జరుగుతుంది ఇది, దేంట్లో సాధ్యమవుతుంది. ఏ ఫ్లాట్ శాడిల్ కీ, బి ట్యాపర్ సంక్ కీ, సి వుడ్రఫ్ కీ, డి టాంజెంటియల్ కీ. దేంట్లో ఇది జరుగుతుంది ఈ రకంగా అంటే టాంజెంటియల్ కీలో జరుగుతుంది. టాంజెంటియల్ కీలో ఈ విధంగా మనము
అధిక టార్క్ను పొందవచ్చు మరియు రెండు వైపులా కూడా ఇది సమంగా రొటేషన్ను కలిగించేదానికి అవకాశం ఇస్తుంది. విచ్ టైప్ ఆఫ్ కీ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ హై టార్క్ ఆన్ బోత్ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్? రెండు వైపులా అది తిరిగే సామర్థ్యం ఉండాలి మరియు ఎక్కువ టార్క్ను కూడా అది ప్రసారం చేసేదానికి అనుకూలమైనటువంటి కీ ఏది అంటే టాంజెన్షియల్ కీ. టాంజెన్షియల్ కీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ రింగ్ గేజ్? రింగ్ గేజ్ యొక్క ఉపయోగం ఏమిటి అని అడుగుతున్నారు. ఏ, చెక్ హోల్ డయామీటర్, అంటే ఆ రంధ్రంలో ఉన్నటువంటి డయామీటర్ను చెక్ చేసేదానిక, రంధ్రం యొక్క డయామీటర్ను చెక్ చేసేదానిక. బి, చెక్ షాఫ్ట్ డయామీటర్, షాఫ్ట్ యొక్క డయామీటర్ను వ్యాసంను చెక్ చేసేదానిక. సి, చెక్ ట్యాపర్డ్ షాఫ్ట్ డయామీటర్, ట్యాపర్డ్ షాఫ్ట్ డయామీటర్ అంటే ట్యాపర్డ్ షాఫ్ట్ అంటే మీకు ముందే చెప్పాం కదా, ఏటవాలుగా ఉండే షాఫ్ట్ యొక్క వ్యాసంను కనుక్కునేదానిక. డి, చెక్ ఇంటర్నల్ థ్రెడ్ డయామీటర్, ఇంటర్నల్ థ్రెడ్ యొక్క వ్యాసంను కనుక్కుండేదానిక. ఇంటర్నల్ అంటే మనకు తెలుసు కదా, లోపలి భాగము, లోపల పక్క ఉండేదాన్ని. ఇంటర్నల్ అంటే అంతర్గతంగా ఉండేదాన్ని. సో దీనికి సరైన సమాధానం ఏమంటే చెక్ షాఫ్ట్ డయామీటర్. షాఫ్ట్ యొక్క వ్యాసాన్ని తనిఖీ చేసేదానికి మనము రింగ్ గేజ్ని ఉపయోగిస్తాము. వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ రింగ్ గేజ్? చెక్ షాఫ్ట్ డయామీటర్, టు చెక్ షాఫ్ట్ డయామీటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ గేజ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద యాక్యురసీ ఆఫ్ అన్ ఎక్స్టర్నల్ థ్రెడ్? ఏమడుగుతున్నారు? ఏ గేజ్ ద్వారా మనము ఎక్స్టర్నల్ థ్రెడ్ అంటే బయట పక్క ఉండేదాన్ని ఎక్స్టర్నల్ అంటాం, ఎక్స్టర్నల్ థ్రెడ్ యొక్క యాక్యురసీని చెక్ చేస్తాము. ఏ, రింగ్ గేజ్, బి, స్నాప్ గేజ్, సి, థ్రెడ్ రింగ్ గేజ్, డి, స్క్రూ పిచ్ గేజ్. బాహ్యములో ఉన్నటువంటి అంటే బయట పక్క ఉన్నటువంటి థ్రెడ్ను దాని యొక్క యాక్యురసీని అంటే ఖచ్చితత్వాన్ని చెక్ చేసేదానికి మనము ఏ గేజ్ను ఉపయోగిస్తాము అంటే ఎందుకు మనం చెక్ చేస్తున్నదే థ్రెడ్ అనమాట, ఎక్స్టర్నల్ థ్రెడ్. దానికి ఏం ఉపయోగిస్తాం మనం అంటే థ్రెడ్ రింగ్ గేజ్. ఆప్షన్ సి, థ్రెడ్ రింగ్ గేజ్. ఆప్షన్ సి, థ్రెడ్ రింగ్ గేజ్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద గేజ్? ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ బొమ్మలో చూపిస్తున్నటువంటి గేజ్ పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఈ బొమ్మలో చూపిస్తున్నటువంటి గేజ్ పేరు ఏమిటి? ఏ, రింగ్ గేజ్, బి, స్నాప్ గేజ్, సి, ట్యాపర్ రింగ్ గేజ్, డి, ఇంటర్నల్ థ్రెడ్ గేజ్. ఈ బొమ్మలో చూపించిన దాంట్లో మనకు కరెక్ట్ సమాధానం ఏమిటి అంటే ఇది ఇక్కడ ఈ బొమ్మలో చూపించారు కదా, ఈ బొమ్మలో చూపించిన గేజ్ పేరు ఏమిటి అంటే ట్యాపర్ రింగ్ గేజ్. ట్యాపర్ రింగ్ గేజ్. ఎందుకు ట్యాపర్ రింగ్ గేజ్ అంటున్నాం దీన్ని మనము? ఇక్కడ అంత సమంగా లేదు, గమనించండి. ఇక్కడ ట్యాపర్ అంటే మీకు ఇంతకుముందే చెప్పాను, కొంత ఏటవాలుగా ఉండేదాన్ని అని. ఇక్కడేమో బయటికి ఉంది, ఇక్కడేమో లోపలికి ఉంది. అంటే అక్కడ ఏంటి, ఈక్వల్గా లేదు, అక్కడ అది సమంగా లేదు. అందువల్లనే దాన్ని మనము ట్యాపర్గా ఉంది అని అంటాం. అంటే కొంత యాంగిల్ ఉందని అర్థం, ఏటవాలుగా ఉందని. కొన్ని సందర్భాల్లో ఇలా ఉండవచ్చు, కొన్ని సందర్భాల్లో స్టెప్ లాగా కూడా ఉండవచ్చు. దాన్నే మనము ట్యాపర్ అని అంటామన్నమాట. సో దీన్ని కొలిచేదానికి ఉపయోగించే గేజ్ ఏదిరా అంటే ట్యాపర్ రింగ్ గేజ్. ట్యాపర్ రింగ్ గేజ్. ఓకే స్టూడెంట్స్, మనము ఈ అసెంబ్లీ చాప్టర్ నుంచి ఈ రెండో వీడియోలో ఇప్పటి వరకు మనము 43 ప్రశ్నలు చెప్పుకున్నాం. మొత్తం ఇప్పటికీ 83 ప్రశ్నలు అయినాయి. వీడియో 1లో 40 ప్రశ్నలు చెప్పుకున్నాం, వీడియో 2లో 43 ప్రశ్నలు చెప్పుకున్నాం. మొత్తంగా ఈ అసెంబ్లీ చాప్టర్లో ఇప్పటిదాకా మనము 83 ప్రశ్నలు చెప్పుకున్నాం. ఇంకా 80 ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఇది పెద్ద చాప్టరు, ఫిట్టర్ సెకండ్ ఇయర్లోనే ఇది చాలా పెద్ద చాప్టర్.